నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్లో వాహన తనిఖీలు. టాటా ఎస్లో తరలిస్తున్న పట్టిక బెల్లం పట్టివేత. వెంకటేశ్వర స్వామి దర్శనానికి మెగాస్టార్ దంపతులు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. జగ్గయ్యపేటలో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న టీడీపీ కౌన్సిలర్లు. వేములవాడలో పోలీసులు స్పెషల్ డ్రైవ్. మాస్కులు ధరించని వారికి జరిమానా. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమంగా టాటా ఎస్లో తరలిస్తున్న 5 క్వింటాళ్ల పట్టిక 100 కిలోల బెల్లం పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 29,000 రూపాయలు ఉంటుందని ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధించిందని చెప్పాడు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి టాటా ఎస్ వాహనం సీజ్ చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. రాయకల్ పిఎస్ పరిధిలో ఇటిక్యాల మీదుగా టాటా మ్యాజిక్ వెహికల్ AP 25 TV 2265 వెహికల్లో ఇల్లీగల్గా గుడుంబా తయారీ కోసం పటిక మరియు బెల్లం తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు మేము మా సిబ్బందియుక్తంగా వెళ్ళి వెహికల్ చెకింగ్లో అటు వెహికల్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి టోటల్ 500 కేజీల పటిక 100 కేజీల బెల్లం సుమారు ఈ రెండింటి వాల్యూ 29,500 రూపాయలు. దీని మీద AP 34E ఎక్సైజ్ యాక్ట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఆయన. డ్రైవర్ అశోక్ కుమార్ మనకు కస్టడీలోకి తీసుకొని విచారించగా అది సారంగపూర్ మండల్ పెంబట్లకు చెందిన లక్ష్మీదేవిపల్లికి చెందిన భూక్య అనే ఆదేశాల మేరకు తెస్తున్నానంటూ అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు విచారణ అనంతరం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు దర్శనానికి వెళ్లారు. వేద పండితులు చిరంజీవి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు PP రెడ్డి, కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో ఉన్నారు.
జగ్గయ్యపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ప్రైవేటు వ్యక్తుల చేపట్టిన నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సామినేని మనోహర్, పేరం సైదేశ్వరరావు, నకరికంటి వెంకట్, ఇర్రి నరసింహారావులు అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రకి సమాచారం ఇచ్చారు. వీరిద్దరూ అందుబాటులో లేకపోవడంతో కౌన్సిలర్లు అడ్డుకున్నారు. సమాధానం చెప్పండి. అట్లా కాదు, ఇప్పుడు ఎవరు దీన్ని కట్టమంది ఎవరో చెప్పండి ఒకసారి. మీరు దీన్ని కట్టమంది ఎవరు? ఇప్పుడు దీన్ని మున్సిపల్ కమిషనర్ తెలియదంట, మున్సిపల్ చైర్మన్ గారికి తెలియదంట. తెలియకుండా దీన్ని ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ శివారాయణ ఏం చేస్తాడు? అంటే మీరు మున్సిపాలిటీ వాళ్ళని ఎవరిని కనుక్కోకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకపోకుండా మీరు సొంతంగా కట్టేసుకుంటున్నారు. ఇది మీరు ఇప్పుడు మీ దగ్గరలో ఉంది, మున్సిపల్ కమిషనర్ కి చైర్మన్ గారికి తెలియకోకుండా ఈ వర్షాలు కడతంటే అయ్యో ఎవరు దీనికి మెయిన్ చూడడానికి ఎవరు మెయిన్? అది అంటే మీరు వీళ్ళు ఊరికి వెళ్ళిపోయారని చెప్పేసి మీరు దగ్గర కట్టేస్తున్నారా? మీరు నోటీసులు ఎన్ని ఇచ్చినా సరే 30 లక్షలతో డేట్ ఎందుకు ఆల్రెడీ ఎంత ముందు కట్టలేదన్నా, ఆల్రెడీ మీరు చెప్పానని చెప్పట్టున్నారు. నువ్వు ఇప్పుడే వచ్చానని చెప్తావేంటి? అంత ముందు ఇదేనా కట్టింది? కాదమ్మా, ఇప్పుడు వచ్చి 50 మంది చెప్పేసి మీరు వదిలేస్తే ఇలాగే జరిగింది. కేసు రిజిస్టర్ చేయాల్సింది. అట్టకాదు, కేసు రిజిస్టర్ అట్టకాదు, 20 మంది వేసుకునేనా? అట్లాగదమ్మా, ఇప్పుడు అట్లాగదమ్మా, మీకు తెలియకోకుండా కడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు తెలియకుండా కడుతున్నారు అంటున్నారు కదా, మీకు సంబంధం లేదంటున్నారు కదా. మరి వీళ్ళు అక్రమంగా కట్టడాన్ని ఏం చేయాలి? మేము ఇప్పుడు మీకు సంబంధం లేదు కదా, మీరు కేసు పెట్టేయండి. 4 రోజులు ఇప్పుడు మీకు సెలవులు అంటున్నారు, మీరు ఖాళీగా లేదు అన్నారు. ఎవరు చేస్తారు? పేరు ఒకటి కట్టాను, పేరు ఒకటి ఇది కట్టాను పేరు. ఆ శివాన కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ ఇది ఆయన పని చేపెట్టానండి. ఆయనే మాకు పంపించింది, ఆయనే చేపించింది, ఆయనే. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇంటిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గీయులు దాడికి ప్రయత్నించారు. వైసీపీ నాయకులు కసిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మీదేవి భర్త వేణు మరో 30 మంది కలిసి ఎమ్మెల్సీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ముఖ్య అనుచరుడు దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంటే ఇసుపెట్టాలని ఇంటికి ఇసుపెట్టాలని ఇది బీగిన సార్. రక్షకరమనే ఇద్దరు మాత్రం ఎంతమంది చూస్తున్నారు? నేనే ఎత్తులే సార్. వాళ్ళు కట్టేదానికి ఏంలే. ఆయన ఫుల్గా తాగి వచ్చినాడు సార్.
ఆల్రెడీ తీసుకొచ్చినాము ఉండొద్దు అన్నారు. ఇదేదో కట్ అంటే ఇది తెలుగుదేశం వాళ్ళంట మా ఊరి ఆడ కడతామయ్యా అది వాళ్ళదే అనుకో ఆడ కడతాంలయ్యా నేను కట్టిస్తలేయా మా వాళ్ళతో ఏనా మంది సార్ మాది తప్పకుండా ఉండొద్దు మేము పెట్టాలన్నా వద్ద మేము ఆలోచిస్తుంటాం ఏంటంటే అయిపోయింది ఆమెకి సార్ పైన ఉన్నాము కిందకి వచ్చాను రమ్మని ఏదో అన్నాను అని నాకు ఫోన్ కొట్టాను నువ్వు వస్తానని చెప్పి కిందకి వచ్చేటప్పుడు వెళ్తున్నాను అడిగిపోయినా నేను పెద్ద పట్టించుకోలేదు నేను పోయినా వద్దులే నువ్వు వద్దులే నేను పోయినా అంటే పొద్దుటూరులో ఎమ్మెల్యే ఫోటోలు ఏది వేసేదానికి లేదు ఊరందరూ నీదేందో ఉంటే అదే ఆ పక్కన కింద పడింది చూడు అదేదో ఈ పక్కన నేనే బిగిస్తాలే మా వాళ్ళతో అట్లా కాదు కొట్టుకొని మేము నువ్వేందన్నా పద్ధతి కాదు అర్థం చేసుకో పరిస్థితిలో ఇంకా నుంచి తమ్ముడు కూడా అదే ఏమన్నా విను అన్నా అంటే మీకు ఇదన్నా నాకేం వేలు ఉంటుంది అసలు ఎట్లుంటే మేమేమన్నా మా బర్త్డే మా ఇష్టం ఊరంతా జరిగింది కదా అంటే ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే నాకు చెప్తాడు పై కమాండ్ చేస్తాడు సీఎం చెప్తాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు మాస్కులు లేని వారికి జరిమానాలు విధించారు. డీఎస్పీ సిఐ ఆధ్వర్యంలో పోలీసుల బృందం కోవిడ్ నిబంధనలపై చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా టీటీడీ వీఐపీల సేవలో తరిస్తుందని అన్నారు. మహాద్వారం వద్ద భక్తులు మెరుపు ధర్నాకు దిగారు. క్యూ లైన్ నిలిచిపోవడంతో ఆందోళనకు దిగిన భక్తులకు టీడీపీ నచ్చజెప్పి దర్శనానికి అనుమతించింది. దర్శనం తర్వాత మళ్లీ ఆలయం బయట భక్తులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని ఆలయం వద్ద నుంచి తోసివేశారు. టీటీడీ పోలీసులు భక్తుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 o'clock మేము కళ్యాణం టికెట్లు ఉన్నాయండి. ఈ చిన్న చిన్న పిల్లల్ని 1 year పిల్లల్ని పెట్టుకొని లైన్ లో నిలబెడితే పాలు లేవు, కనీసం తిండి లేదు. లోపల వేసి రూమ్ వేసి లాక్లు వేస్తారు. మీరు బయటకు పెట్టడం వాళ్ళతో మేము భంగపోతున్నామా? మేము కూడా Hey!
క్లీన్ కూడా చేయలేదు గుడి. ఉదయం పోయినారు ఎవరు పది తీసుకొని పోతుంటారు. ఎవరిని అడగాలి మేము? 10 ఏళ్ళ పైన పిల్లలు తీసుకుని వెయిట్ చేస్తాను. ప్రాజెక్ట్ రైట్ ఇచ్చినారు, సర్వదర్శనం మేడం ఇచ్చినారు. మీరు 20,000 రూపాయలు 20,000 చేస్తున్నారు, 20,000 టికెట్లు అని చెప్పి 2 లక్షల మంది కలుస్తున్నారు. ఇప్పుడు మాట్లాడితే కొంచెం ప్లాన్ ఉండాలా. ఊళ్ళు నిలబడితే కూడా నీళ్ళేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ రాదా? ఎవరికి లక్షల మంది ఇచ్చినప్పుడు కోవిడ్ రాదా? ఎవరు పాటిస్తున్నారు? అందరూ ఎవరు పాటిస్తున్నారా? ఎవరు పాటించడం లేదు. పోలీసు వాళ్ళు పాటించడం లేదు. పోలీసు వాళ్ళు కూడా అంతే. సెక్యూరిటీ గార్డులు అంతే. ఆడవాళ్ళు అనుకున్నారు, బొక్కలు అనుకున్నారు, డబ్బులు తప్పుతున్నారు. తెలివి ఉండాలా? డబ్బు ఉంటే చూడు, ఎవరు కావాల్సిన వాడు డబ్బులు ఉంటే మాట్లాడుకుంటాడో పిలుచుకుపోతాడు. 10 మంది ఎదురుగే మాట్లాడతారు. మాట్లాడేది నిలబడితే కూడా తప్పు అంటారా? ఎవరేమో అడగడం లేరని టీటీడీ యువ అసలుకి ఒకటి ఏమేం బాగా చేశాడు. వాడు దిగిపోవాలన్న వెంటనే మాకు తెలుసు. మా బాధ ఉదయం పోయినా రాలేదు కదా అని ఇంతసేపు పోయినారు. వస్తారని కాసి గాలికి చెల్లికెట్లే కూర్చున్నాం మేము. జ్వరం వచ్చినా కానీ ఉండాలకు వచ్చి మా ఎవరు చెప్తున్నాను మా బాధలో. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 66వ పుట్టినరోజు వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లిలో నిర్వహించారు. మన దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని తిలకపల్లి బహుజన్ సమాజ్ పార్టీ మండల కోఆర్డినేటర్ రెడ్డిపాకల శివశంకర్ అన్నారు. ఆమె పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే కళ్యాణ్ దివాస్గా జరుపుకుంటున్న శ్రీ వైజీ మాయావతి గారి 66వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈరోజు
చూసుకుంటే భారతదేశానికి 2024లో శ్రీమతి బైంజీ మాయావతి గారు ప్రధాని కాబోతున్నారు. స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ చూస్తుంటే వారికి ఖచ్చితంగా వ్యతిరేకంగా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బహుజనులలో ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు న్యాయం జరుగుతలేదు. కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే చాలామంది రైతులు కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ అందరూ బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఎవరు ఈరోజు తెలంగాణలో చూస్తుంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వాన బహుజన్ సమాజ్ పార్టీ 2023లో అధికారం రాబోతుంది. ప్రవీణ్ కుమార్ సార్ గారు సీఎం కాబోతున్నారు. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాజాధికార యాత్ర జనవరి 15న ఉంటే మరి అధికార టీఆర్ఎస్ పార్టీ లాంటి నాయకులు ఒమిక్రాన్ నిబంధనలు అంటూ కావాలని నిబంధనలు పెట్టి ఆ బహుజన రాజాధికార యాత్రని అడ్డుకుంటున్నారు. మరి ఎందుకు ఈరోజు ఒమిక్రాన్ నిబంధనలు మరి టీఆర్ఎస్ నాయకులకు వర్తించవా? ఈరోజు రైతు సంబరాలంటూ రైతు బంధు సంబరాలంటూ రైళ్లంటూ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. కేవలం ఎక్కడి వర్తించని నిబంధనలు ప్రతిపక్షాలకే వర్తిస్తాయా? దీనికి ఏమాత్రం న్యాయం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఇది ఖచ్చితంగా గట్టిగా ఖండిస్తుందని చెప్పుకుంటూ మరి ఈరోజు తెల్కపల్లిలో శ్రీ కళ్యాణ్ దివస్ కార్యక్రమాన్ని తెల్కపల్లిలో నిర్వహించడం జరిగింది. 66వ పుట్టినరోజు మాయావతి కుమారి గారి వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఈరోజు నాతో పాటు బహుజన నాయకులు భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు, మరి శ్రీను గారు అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఈరోజు తెల్కపల్లిలో కార్యక్రమం చేయడం మరి రాబోయే కార్యక్రమంలో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాంగ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై భీమ్. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామంలో జల్లికట్టు ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జల్లికట్టు చూసేందుకు ఇతర గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగిత్యాల జిల్లా రాయకల్లో వాహన తనిఖీలు. టాటా ఎస్లో తరలిస్తున్న పట్టిక బెల్లం పట్టివేత. వెంకటేశ్వర స్వామి దర్శనానికి మెగాస్టార్ దంపతులు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. జగ్గయ్యపేటలో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న టీడీపీ కౌన్సిలర్లు. వేములవాడలో పోలీసులు స్పెషల్ డ్రైవ్. మాస్కులు ధరించని వారికి జరిమానా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.